వివర్స్ మనం వచ్చేసి 8వ తరగతి గద్య భాగము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. అసూయ అనేటువంటి పాఠంలోనిది. సంక్షిప్త ప్రశ్నలు వచ్చేసి, శిల్పి ఎక్కడ ఉండేవాడు? శిల్పి రామాపురంలో ఉండేవాడు. రామదత్తుడు ఎందులో నేర్పరి? రామదత్తుడు బొమ్మలు చేయడంలో నేర్పరి. సోమదత్తునికి దేనిపైన ఆసక్తి ఉండేది? సోమదత్తునికి చదువుపైన ఆసక్తి ఉండేది. సోమదత్తునిలో ఏం పెరిగింది? సోమదత్తునిలో గర్వము, అహంకారము పెరిగింది. సోమదత్తునికి ఎందుకు అసూయ కలిగింది? ఆనందుడు అపారమైనటువంటి తెలివితేటలు, ప్రజ్ఞ, ప్రశాంతత, చక్కని ప్రవర్తన కలవాడు. ఆనందుని చూసి అసూయ కలిగింది. శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళారు? శిష్యులందరూ కలిసి అడవికి వెళ్ళారు. రామాపురంలో కొత్త దుకాణం ఎక్కడ పెట్టారు? రామాపురంలో కొత్త దుకాణము రామదత్తుని బొమ్మల దుకాణానికి ఎదురుగా పెట్టారు. సోమదత్తుడు ఏమి నేర్చుకున్నానని చెప్పాడు? సోమదత్తుడు జీవిత సత్యం నేర్చుకున్నానని చెప్పాడు. క్రింది ప్రశ్నలకు 2-3 వాక్యాల్లో జవాబులు అనేటువంటిది రాయండి. ఆనందుడు ఎలాంటి వాడు? ఆనందుడు అపారమైనటువంటి తెలివితేటలు, ప్రజ్ఞ, ప్రశాంతతగా చక్కని ప్రవర్తన కలిగినటువంటి వాడు. అతడి తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపోయేవారు. సోమదత్తుడు ఆనందునిపై పగ ఎలా తీర్చుకోవాలని అనుకున్నాడు? సోమదత్తుడు ఆనందునిపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఎలాగంటే, జగన్నాథ పండితుడి శిష్యులందరూ సమిధలు మొదలైనటువంటి వాటి కోసము అరణ్యానికి వెళ్ళారు. సోమదత్తుడు ఆనందుని యొక్క భుజం మీద చేయి వేసి నిర్జన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి కాలి పోతుందని వెల్లికాల పడేసి దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద రాయిని ఎత్తి, ఈ రోజుతో నాకు నీ పీడ వదులుతుంది అంటూ అరచి ఆనందుని యొక్క తల పగలగొట్టబోయాడు. కొత్తవాని బొమ్మలను గూర్చి ప్రజలు ఏమని చెప్పేవారు? రామాపురం వచ్చి రామదత్తుడి యొక్క దుకాణానికి ఎదురుగా ఉన్నటువంటి మరొక బొమ్మల దుకాణం పెట్టాడు. కొత్తవారంతా పాత రోత అన్నట్లు అందరూ వచ్చేసి ఆ దుకాణంలో బొమ్మలు కొనసాగారు. అన్న చేసేటువంటి బొమ్మలు బాగుండడం లేదని, కొత్తవాడు బొమ్మలు చేయడంలో నేర్పరి అని ప్రజలు చెప్పేవారు. రామదత్తుడు సోమదత్తునితో ఆవేశముగా ఏమన్నాడు? రామదత్తుడు సోమదత్తునితో వచ్చేసి, ఏరా, మన దుకాణానికి ఎవరు రావడం లేదని దిగులు పడుతున్నావా? ఇలా ఎంతో కాలం సాగదులే. గ్రామాధికారిని తృణమోపనము ముట్టజెప్పి వాణ్ణి ఊళ్ళో నుండి వెళ్ళగొట్టిస్తాను. ఆ తర్వాత చచ్చినట్లు మన దగ్గరే బొమ్మలు కొంటారు అన్నాడు ఆవేశంగా. ఈ క్రింది ప్రశ్నలకు వివరముగా జవాబులు రాయండి. సోమదత్తునికి అసూయ పెరగడానికి కారణమేమిటి? సోమదత్తుడు జగన్నాథ పండితుని వద్ద చాలా మంది శిష్యులు ఉండేవారు. అయినా సోమదత్తుడు ఆయన శిష్యులతో చాలా తెలివి కలిగిన వాడనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. దాంతో సోమదత్తునిలో గర్వము, అహంకారం అనేటువంటిది పెరిగిపోయింది. ఇంతలో జగన్నాథ పండితుడి వద్దకు ఆనందుడు అనేటువంటి మరొక శిష్యుడు వచ్చి చేరాడు. ఆ ఆనందుడు అపారమైనటువంటి తెలివితేటలు, ప్రజ్ఞా ప్రశాంతత, చక్కని ప్రవర్తన కలిగినటువంటి వాడు. అతడి తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపడి అతన్ని ఎంతో ఆదరంతోనూ గౌరవంతోనూ చూడసాగారు. ఆనందుడు అన్ని విధాలా తనకన్నా తెలివి కలిగినటువంటి వాడు అనుకొని చూసి సోమదత్తునికి అసూయ అనేటువంటిది కలిగింది. సోమదత్తుడు విద్య పూర్తి చేసుకున్నటువంటి విధం ఎలాంటిది? సోమదత్తుడు చదువు మీద ఆసక్తి ఉండి చదువుకున్నాడు. 16 ఏళ్ళ వచ్చేసరికి అతను తన గ్రామంలో ఉండేటువంటి గురువుల వద్ద విద్యాభ్యాసము పూర్తి చేశాడు. పెద్ద చదువులు చదవడానికి జగన్నాథ పండితుడి వద్దకు వెళ్ళాడు. సోమదత్తుడు జీవిత సత్యాన్ని ఎలా నేర్చుకున్నాడు? సోమదత్తుడు తెలుసుకున్నటువంటి జీవిత సత్యము, మనల్ని మించినటువంటి వారిని చూడగానే అసూయ కలగడము సహజము. ఆ అసూయ పట్టుదలగా మారితే మనము పైకి రాగలుగుతాము. అనే క్రోధంగా మారితే అవతలి వాడి యొక్క నాశనము కోరి మనము కూడా నాశనం అవుతాము అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నాడు.